బిగ్ బాస్ షో కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. వాళ్ళ నిరీక్షణకి సంబంధించి తెరపడింది. అధికారిక ప్రకటనకి ముందే బిగ్ బాస్ లాంచింగ్ డేట్ లీక్ అయింది. బిగ్ బాస్ షోకు ఉన్నటువంటి క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా బిగ్ బాస్ గ్రాండ్ సక్సెస్. 2017లో ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ తెలుగు ప్రారంభమైంది. ఇప్పటి వరకు 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. సీజన్ 1, సీజన్ 2కు ఎన్టీఆర్ అలాగే నాని హోస్ట్ గా వ్యవహరించినటువంటి ఆ షో మంచిగానే హిట్ అయింది. సీజన్ 3 నుంచి నాగార్జున కంటిన్యూ అవుతున్నారు. సీజన్ 6 మాత్రమే ఆదరణ పొందలేదు. టీఆర్పీ రేటింగ్ లో వెనుకబడింది. దీంతో సీజన్ 7 సరికొత్తగా రూపొందించి సక్సెస్ అయ్యారు. బాలీవుడ్ తెలుగు 7లో సంచలనం నమోదైంది. కామన్ మ్యాన్ కోటాలో హౌస్ లో అడుగుపెట్టి పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యారు. అలాగే సీజన్ 7 గేమ్స్, టాస్క్, ఎలిమినేషన్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా భిన్నంగా ఉన్నాయి. సో సీజన్ 8 కూడా చాలా వినూత్నంగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ బిగ్ బాస్ 8 లోగో రిలీజ్ అయిపోయింది. కాన్సెప్ట్ టీజర్స్ అయితే వచ్చేసింది. నాగార్జున ఒకసారి కమిట్ అయితే అన్లిమిటెడ్ అంటున్నాడు. ఇక ఈ అన్లిమిటెడ్ అనే పదంలో ఏదో మ్యాటర్ ఉందనే ప్రచారం జరుగుతోంది. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా కంప్లీట్. నటుడు అలీ తమ్ముడు ఖయ్యూం అలీ, అమృత ప్రణయ్, రీతు చౌదరి, ప్రభాసీను, సోనియా సింగ్, బుల్లెట్ భాస్కర్, బంశెక్ బబ్లు, కుమారి ఆంటీ, మై విలేజ్ షో అనిల్, బుల్లెట్ భాస్కర్, యాదవరాజు, విష్ణుప్రియ ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారని తెలుస్తోంది. వేణుస్వామి, అంబట్ రాయుడు, అబ్బాస్, వినోద్ కుమార్, రోహిత్ వంటి క్రేజీ నేమ్స్ కూడా కనిపిస్తోంది. అయితే ఇక్కడ తాజాగా బిగ్ బాస్ 8 నుంచి 2 ప్రోమోలు వచ్చి అధికారికంగా లాంచింగ్ డేట్ ని ప్రకటించలేదు. సెప్టెంబర్ 1న లాంచ్ ఈవెంట్ జరిగే అవకాశం ఉంది. స్టార్ మా లింక్ ఇన్ ఖాతాలో మరో 30 రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 8 అని పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ లెక్కన సెప్టెంబర్ నెలలో మొదటి ఆదివారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభమవుతుంది. అంతేకాకుండా అదే నిజమైతే కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. మరి ఇది బిగ్ బాస్ లవర్స్ కి హిట్ ఇచ్చేటువంటి న్యూస్ అనడంలో సందేహం లేదు. కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్ గా అలరించబోతున్నారు. 3 నెలల పాటు ఆడియన్స్ తమ ఫేవరెట్ షో చూస్తూ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.